వెల్కమ్ టు వైడ్ యాంగిల్. ఎన్నికలు వస్తే చాలు హామీల వర్షం కురిపిస్తారు. పింఛన్లు పెంచుతామంటారు, పేదలకు ఇళ్లు కట్టిస్తామంటారు, నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారు, రైతులకు రుణమాఫీ అంటారు, మద్దతు ధర అని ఊదరగొడతారు. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఈసారి వీటన్నింటినీ మించిన హామీ ఒకటి వచ్చింది. అదే కరోనా వ్యాక్సిన్. బీహార్ ఎన్నికల ప్రచారమంతా ఇప్పుడు ఉచిత వ్యాక్సిన్ చుట్టే తిరుగుతోంది. బీజేపీ ఇచ్చిన ఆ ఒక్క హామీ బీహార్ పాలిటిక్స్ లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ కొత్త వేడి పుట్టించింది. ఎన్నికల హామీగా మారిపోయిన కరోనా వ్యాక్సిన్. ఓటర్లను ప్రసన్నం చేసుకునే అస్త్రంగా వ్యాక్సిన్. కరోనా వ్యాక్సిన్ చుట్టే బీహార్ ఎన్నికల ప్రచారం. बिहार में हर एक के लिए मुफ्त में वैक्सीन मिल जाएगा. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఈ ప్రకటన దేశంలో కొత్త చర్చకు దారితీసింది. మొన్నటిదాకా బీహార్ ఎన్నికల టాపిక్ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే పరిమితమైంది. ఎప్పుడైతే బీజేపీ ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రకటించిందో దేశవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు రకరకాల హామీలిచ్చేవి. మద్యం, మనీ, మటన్, బిర్యానీ ఇచ్చి ఓట్లు దండుకునే రాజకీయాలను కూడా చూశాం. వీటితో పాటు ఇంకాస్త పద్ధతిగా ప్రచారం చేసేవాళ్లు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని, వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేవాళ్లు, లేకపోతే పింఛన్లు పెంచుతామనో, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తామనో హామీలిచ్చేవారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనపై హామీలు, రైతన్నలను తమ వైపు తిప్పుకునేందుకు రుణమాఫీలు, మద్దతు ధరలు అంటూ మైకుల్లో చాలానే చెప్పేవాళ్లు రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈసారి ప్రధాన హామీగా కరోనా వ్యాక్సిన్ మారిపోయింది. వైరస్ సీజన్ ఇంకా ముగియక ముందే బీహార్లో నితీష్ సర్కారు కూటమిలో ఉన్న బీజేపీ వ్యాక్సిన్ అస్త్రాన్ని బయటకు తీసింది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తామంటూ మేనిఫెస్టోలో ప్రస్తావించడంతో రాజకీయం వేడెక్కింది. దేశంలో మొత్తం పొలిటికల్ సీనే మారిపోయింది. కరోనా వ్యాక్సిన్ ఇంకా ల్యాబ్ నుంచి బయటకు రాకముందే దేశంలో వ్యాక్సిన్ రాజకీయాలు రాజుకున్నాయి. చివరకు కరోనా క్రైసిస్ ను కూడా పార్టీలు తమ పాలిటిక్స్ కోసం వాడేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని దేశమంతా ఎదురు చూస్తున్న టైంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసి బీహార్ ఎన్నికల ప్రచారంలో కరోనా టీకాను ఓ అస్త్రంగా వాడేసింది. కరోనా వ్యాక్సిన్ ను ఎన్నికల వాగ్దానంగా మార్చేసింది. తమ పార్టీకి ఓటేస్తే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేయిస్తామని మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసేసింది. तो जब साइंटिस्ट इसको क्लियर करते हैं, हमारे देश में वैक्सीन का प्रोडक्शन उस लेवल पर होगा जिससे जो हम इधर प्रॉमिस कर रहे हैं, बिहार में हर एक के लिए मुफ्त में वैक्सीन मिल जाएगा, वो हमारी पहला संकल्प पत्र के प्रॉमिस है. కరోనా వ్యాక్సిన్ పరీక్షల దశలో ఉన్నప్పుడే ఎన్నికల హామీగా మారింది. టీకా వస్తే ముందు మీకే అంటూ రాజకీయ నేతలు ఓట్ల రాజకీయం మొదలెట్టేశారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో జీవన గతులే మారిపోయాయి. అలా ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక మార్పు కనిపిస్తోంది. ఉచిత వ్యాక్సిన్ పేరు చెప్పి పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి. మెడిసిన్స్ లిస్టులో ఉండాల్సిన కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు మేనిఫెస్టో లిస్టులో చేరింది. కరోనా టీకాను పార్టీల వాగ్దానాల్లో ఒకటిగా మార్చకూడదని, ఓటరు బతుకులను మార్చేవిగా రాజకీయాలు ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్ రాజకీయాలన్నీ ఇప్పుడు ఉచిత వ్యాక్సిన్ చుట్టే తిరుగుతున్నాయి. పవర్లోకి వస్తే పక్కాగా ఫ్రీ వ్యాక్సిన్ వేస్తామంటోంది ఎన్డీఏ కూటమి. దీంతో పాటు మరిన్ని హామీలు కూడా కురిపించింది. ఇంతకీ బీహార్ ఎన్నికల కోసం బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏంటి? ఏం వాగ్దానాలు చేశారు? ఇంతటి చర్చకి కారణమైన నిర్మలా సీతారామన్ అక్కడేం చెప్పారు? రణరంగాన్ని తలపిస్తున్న బీహార్ ఎన్నికలు.
ఓటర్లను ఆకర్షించేందుకు వ్యాక్సిన్ ని వాగ్దానంగా మార్చేసిన పార్టీలు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తున్న పార్టీలు. బీహార్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ ప్రకటించిందో లేదో దానికి దీటుగా బీజేపీ వరాలు గుప్పించింది. ఎన్డీఏ అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ నెల 28న బీహార్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో కొన్ని దిమ్మదిరిగిపోయే హామీలిచ్చింది భారతీయ జనతా పార్టీ. అందులో దేశం మొత్తం హీట్ పుట్టించిన వాగ్దానమే ఉచిత కరోనా వ్యాక్సిన్. విజన్ డాక్యుమెంటరీ పేరిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. కరోనాపై పోరులో భారత్ ముందు వరుసలో ఉందని, 3 వ్యాక్సిన్ల ప్రయోగాలు పరీక్షల దశలో ఉన్నాయని చెప్పారు. ఐసీఎంఆర్ క్లియరెన్స్ ఇచ్చాక పెద్ద మొత్తంలో ఉత్పత్తి మొదలవ్వగానే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. ఇదే తమ మొదటి ఎన్నికల హామీగా నిర్మలా సీతారామన్ చెప్పారు. सो जब साइंटिस्ट इसको क्लियर करते हैं, हमारे देश में वैक्सीन का प्रोडक्शन उस लेवल पर होगा जिससे जो हम इधर प्रॉमिस कर रहे हैं, बिहार में हर एक के लिए मुफ्त में वैक्सीन मिल जाएगा, वो हमारे पहला संकल्प पत्र के प्रॉमिस है. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమైన కోవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ఓ రాజకీయ పార్టీ ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం. అందుకే ఇప్పుడింత చర్చ నడుస్తోంది. అంతేకాదు, ఎన్డీఏ హయాంలో గత 15 ఏళ్లలో బీహార్లో జీడీపీ 3 నుంచి 11% పెరిగింది అన్నారు నిర్మల. ప్రజలకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఇదంతా సాధ్యపడింది అన్నారు. మోసపూరితమైన హామీలను నమ్మకుండా ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వచ్చే 5 ఏళ్ల పాటు నితీష్ కుమారే సీఎంగా ఉంటారని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాజకీయంగా చాలా సున్నితమైన రాష్ట్రమన్నారు నిర్మలా సీతారామన్. ఇక్కడ ఖాళీ వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టలేరని చెప్పారు. ఇప్పటివరకు మిగిలిన పార్టీలిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయాయన్నారు. అందుకే 5 సూత్ర, 1 లక్ష్య, 11 సంకల్ప్ పేరిట బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశామన్నారు. ఉచిత కోవిడ్ వ్యాక్సిన్తో పాటు రానున్న 5 ఏళ్లలో 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. బీహార్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేయడం, 9 ఆపై తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు అందజేస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మందికి ఉచిత ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయంతో పాటు వారింట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో తెలిపారు. బీహార్ ప్రజలకు రాజకీయ విషయాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందని, పార్టీలు ఇచ్చే హామీలను వారు అర్థం చేసుకోగలరు అన్నారు నిర్మలా సీతారామన్. తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వేయిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్లకు ముందే ఇలాంటి హామీ ఇవ్వడం ఇప్పుడు వివాదంగా మారింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ రావడానికి ఏడాది సమయం పడుతుందని సీసీఎంబీ చెప్పింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు అప్పుడే కోవిడ్ వ్యాక్సిన్ పై రాజకీయాలు మొదలెట్టేశాయి. ఏపీ ప్రకటించిన ఉచిత వ్యాక్సిన్ హామీపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అపోజిషన్ పార్టీలన్నీ ఒక్కొక్కటిగా అటాక్ మొదలుపెట్టాయి. మోదీకే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు, అప్పుడే నిర్మలా సీతారామన్ ఫ్రీగా పంచడం మొదలుపెట్టారని కాంగ్రెస్ సెటైర్ వేసింది. మరి బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటని ఆప్ క్వశ్చన్ చేసింది. ఇలా ఒక్కో పార్టీ ఒక్కో ప్రశ్న సంధించడంతో బీజేపీ కవర్ చేసేందుకు ట్రై చేస్తోంది. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ప్రతిపక్షాలు ఫైర్.
బీజేపీపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్న ప్రత్యర్థి పార్టీలు. బీహార్లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ వారి మేనిఫెస్టోలో తెలిపింది. ఈ హామీ రాజకీయంగా వివాదాస్పదమైంది. వ్యాక్సిన్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఓటు వెయ్యకపోతే టీకా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నాయి. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతేంటని మరికొన్ని పార్టీలు అడుగుతున్నాయి. రాజకీయ ఎజెండా కోసం వ్యాక్సిన్ను వాడుకుంటారా అంటూ రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. బీజేపీ హామీపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇప్పట్లో రాని వ్యాక్సిన్ పై అర్థం లేని హామీలు ఎలా గుప్పిస్తారంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. బీజేపీ కోవిడ్ టీకాను తన ఎజెండాలో చేర్చిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తప్పుడు వాగ్దానాలతో పాటు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందన్న విషయాన్ని చెప్పేందుకు రాష్ట్రాల వారీగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలి అన్నారు. ఎన్నికలు వస్తే తప్ప టీకా రాదా అని ప్రశ్నించారు. మీరు ఓట్లు వేస్తే మేం టీకా వేస్తాం, ఇదేం తీరని కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్ చేశారు. ఈ ప్రకటనపై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ బీజేపీ హామీపై సెటైర్ వేశారు. మోదీకి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు, అప్పుడే నిర్మలా సీతారామన్ టీకాను ఉచితంగా పంచేస్తున్నారని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ చేసిన ఉచిత వ్యాక్సిన్ ప్రకటనను ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి ఖండించారు. వ్యాక్సిన్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ వ్యాక్సిన్ హామీపై ఫైర్ అయింది. బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. బీజేపీకి ఓటు వేయని భారతీయులకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచితంగా లభించదా అంటూ ఆప్ ట్వీట్ చేసింది. శివసేన కూడా బీజేపీ హామీపై విమర్శలు గుప్పించింది. వ్యాక్సిన్ రాకముందే అది బీజేపీకి రాజకీయ అంశంగా మారిపోయిందని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. విపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శలతో బీజేపీ డిఫెన్స్ లో పడింది. కొందరు బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఈ హామీకి సంబంధించి ట్వీట్ చేశారు. అన్ని హామీల్లాగే బీజేపీ తన మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సినేషన్ హామీ ఇచ్చింది అన్నారు. కేంద్రం నామమాత్రపు ధరలకు రాష్ట్రాలకు వ్యాక్సిన్ సప్లై చేస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని చెప్పారు. ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశం అన్నారు. వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వాలి అన్నది బీహార్ బీజేపీ నిర్ణయం అన్నారు. దీంతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. వ్యాక్సిన్ పంపిణీ ఖర్చును కూడా కేంద్రం రాష్ట్రాలపై రుద్దబోతోందని అర్థమైంది. సోషల్ మీడియాలో కూడా వ్యాక్సిన్ ఎలక్షనిజం పేరుతో పెద్ద రచ్చే నడుస్తోంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.